హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా కుకింగ్ విత్ రోజా. ఈరోజు 6 లంచ్ బాక్స్ రెసిపీస్ తీసి చూపిస్తానండి. ఎప్పుడూ ఒకేలా చేయకుండా కొంచెం ఈజీగా కావాలి కదా మనకి, మార్నింగ్ టైంలో సింపుల్గా కావాలి, మళ్ళీ అవి కూడా వెరైటీ డిషెస్ అయితే కావాలి కదా. నేనైతే 6 లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే మీ ముంగటికి తీసుకొచ్చేసాను. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీసే అండి. ఎప్పుడు బోర్ కొట్టకుండా ఇలా కూడా ఒకసారి పెట్టి చూడండి, ఇష్టంగా తింటారు పిల్లలైతే. సూపర్ టేస్టీగా ఉంటాయి 6 లంచ్ బాక్స్ రెసిపీస్. మీకు కూడా ఈ లంచ్ బాక్స్ రెసిపీస్లో ఏ రెసిపీ నచ్చిందో అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే చాలా ఈజీ అయిన రెసిపీస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. డే 1లో మనం ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోబోతున్నాము. రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టేశాను. పోపుకి తగ్గట్టుగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పులు కూడా యాడ్ చేశాను. అంటే ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీలో నేను మసాలా అని యాడ్ చేయలేదన్నమాట. క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేయకుండా ఫ్రైడ్ రైస్ అయితే చేశానన్నమాట. అతి తక్కువ మసాలాతో ఫ్రైడ్ రైస్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే మిర్చి పౌడర్. స్పైసీగా కావాలంటే కొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చు. మన పిల్లలు తినే విధంగా మనం స్పైసీ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ ఇక్కడ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ డే లంచ్ బాక్స్ అయితే ఈజీగా రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్న తర్వాత లంచ్ బాక్స్లోకి మనం సర్వ్ చేసేసుకుంటే ఫస్ట్ డే లంచ్ బాక్స్ అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను. దీనికి రైతా కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ డే సింపుల్గా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డేలో మనం పులిహోర చేసుకోబోతున్నాము. సింపుల్గా చిత్రాన్నం అంటారు కదా, ఆ విధంగా చేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాను. అదే కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అవి వేయించిన తర్వాత మనం కుక్ చేసిన రైస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసి లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి చిత్రాన్నం కూడా రెడీ అయిపోతుందన్నమాట. మీకు ఈ చిత్రాన్నం ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో చెప్పండి. చిత్రాన్నం దేంతో అంటే పికిల్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి సెకండ్ డే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. థర్డ్ డే మనం పుదీనా రైస్ చేసుకోబోతున్నాము. సింపుల్గా చేసుకోవచ్చు, కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పుదీనా రైస్ కోసం మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. పుదీనా వేసేసి ఒకటి పచ్చిమిర్చి అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను. విజిల్ కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాజీరా, ఆనియన్, క్యారెట్, బీన్స్, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసేసి ఈ వెజిటేబుల్స్ అన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పుదీనా పేస్ట్ చేసాం కదా, ఈ పుదీనా పేస్ట్ కూడా మనం ఇప్పుడు వెజిటేబుల్స్ దాంట్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. పైకి తేలిన తర్వాతనే మనం దీంట్లో రైస్ అనేది వేసేయాలి. రైస్ మాత్రం నేను హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టానన్నమాట. ఇప్పుడు రైస్ అనేది వేసేస్తున్నాను. రైస్ వేసేసి సాల్ట్ తగినంత యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో తీసేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారా, మీకు కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు. ఇలా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకొని మనకు పుదీనా రైస్కి సైడ్ డిష్గా రైతా అయితే తీసుకోవచ్చు అనమాట. పిల్లలకు కాబట్టి మనం రైతా అయితే తీసుకుంటాము. మనమైతే ఆనియన్
సలాడ్ అట్లా తీసుకోవచ్చు. డే 3 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. డే 4లో టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్ అయిన రెసిపీ. ఇది కూడా కర్డ్‌తో తీసేసుకోవచ్చు అనమాట. స్టవ్ వెలిగించి కుక్కర్ అనేది పెట్టేశాను. ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సాజీరా, అలాగే పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, టమాటో, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా కారం, రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది టమాటో రైస్ కూడా. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ కడిగించుకున్న రైస్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకుంటే ఒక 2 విజిల్స్ తీసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మనకి టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, ఎంతో టేస్టీ అయిన రుచికరమైన మనకి టమాటో రైస్ కూడా రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. ఈ టమాటో రైస్కి కూడా మనం కావాలి అంటే రైతా కానీ లేకపోతే ప్లెయిన్ కర్డ్ కానీ తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా టమాటో రైస్ విత్ కర్డ్ అయితే తీసుకున్నాను. డే 4 మనకి టమాటో రైస్తో కంప్లీట్ అయిపోయింది. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆవకాయ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డే 5లో ఆవకాయ రైస్ అయితే ఉడికించి పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించి బాండి అనేది పెట్టేసి ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసిస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు వేసేసి మంచిగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి, ప్లెయిన్గా ఉండకుండా. కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే ఆవకాయ పికిల్ కూడా మనం యాడ్ చేసేసుకొని పోపుకి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకొని, ఎందుకంటే పికిల్లో కొంచెం సాల్ట్ ఉంది కదా, అందుకని సాల్ట్ అయితే కొద్దిగానే యాడ్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఉడికించుకున్న రైస్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకొని కొత్తిమీర వేసి గార్నిష్ చేసేస్తే మనకి ఆవకాయ రైస్ కూడా లంచ్ బాక్స్ రెసిపీకి రెడీ అయిపోతుంది అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి ఆవకాయ రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సూపర్ అయిన టేస్టీ అయిన సింపుల్ అయిన రెసిపీ, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది కూడా రైతాతోటి కానీ ప్లెయిన్ కర్డ్‌తోటి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి. ఈ విధంగా డే 5 కూడా కంప్లీట్ అయిపోయింది. డే 6లో మనం ఇప్పుడు పోన్ బియ్యం అంటాము, పప్పు రైస్ అని కూడా అంటారు, అదైతే చేద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ స్టవ్ వెలిగించి కుక్కర్ అనేది పెట్టేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసాను. ఆవాలు, జీలకర్ర యాడ్ చేసిన తర్వాత హాఫ్ కప్ శనగపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి. పోన్ బియ్యం అనేది పప్పులతోటి అలాగే వెజిటేబుల్స్ తోటి అయితే నేను చేస్తానండి. అలాగే ఇక్కడ పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, అలాగే పొటాటోస్, క్యారెట్స్ కూడా నేను యాడ్ చేసేస్తానన్నమాట. ఇది నా ఓన్ రెసిపీ అండి. చాలా సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో కానీ డిన్నర్ రెసిపీలో కూడా ఇది చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ముందు మనం రైస్ అనేది కడిగి పెట్టుకుంటే చాలండి. ఇవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మా సైడ్ అయితే పోన్ బియ్యం అని అంటాము, పప్పు బియ్యం అని కూడా అంటారనమాట. ఇలా 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేసేసి వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకుంటే మనకి పోన్ బియ్యం, అదే అండి పప్పు బియ్యం అనేది మనకి రెడీ అయిపోతుంది. డే 6 మనం పప్పు బియ్యం రెసిపీతో క్లోజ్ అవుతుంది అనమాట. ఇలా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే 6 అయితే చేశాను. మీకు కూడా ఈ 6 లంచ్ బాక్స్ రెసిపీస్లో ఏది వెరైటీగా కనిపించింది, ఏది నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్ రెసిపీస్ చాలా ఈజీగా ఉంటాయి. నా ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయండి, మీకు వీలైతే చూడండి. ఈజీ రెసిపీస్ కూడా ఉంటాయి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన వంట ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.